అసలే ఒప్పుకోలేనేది ఎలా రావాలి అంటే, దేవుని బిడ్డలారా 3 విధానాల్లో ఒప్పుకోలు జరగాలటండి. 3 విధానాల్లో. ఆ 3 విధానాలు నేను చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయగలిగితే సౌలు కానీ, ఆకాను కానీ, ఫరో కానీ, యూదా కానీ వీరందరూ ఒప్పుకున్నారు. కానీ ఎవరు కూడా తప్పించబడలా, ఎవరు కూడా క్షమాపణ పొందలా. కానీ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయగలిగితే దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు అంటాడు, నేను పాపము చేశాను. అది నిజమైన పశ్చాత్తాపం. అది ఆయన చేసిన దోషం సేవకుడు బయలుపరుస్తున్నప్పుడు, నిజమేనయ్యా, దేవుని దృష్టి ఎదుట నేను తప్పు చేశాను. దేవుని బిడ్డలారా, నిజమైన పశ్చాత్తాపానికి, నిజమైన ఒప్పుకోలుకు ఏముంది అంటే కృప విస్తరింప చేయబడుతుంది. హల్లెలూయా.